ప్రభువు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడే వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఒక రచయిత్రి యొక్క చరిత్రను మనం గమనిస్తే, తన ప్రయాణంలో ఆమె ఒక హోటల్లో కూర్చొని అక్కడ ఉండగా ఒక మధురమైనటువంటి సువాసన ఆమెకు వ్యాపించింది. ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలని ప్రక్కనే ఉన్నటువంటి వారిని అడిగింది. వారు ఆ సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వారిని చూపించారు. అందువలన వారి బట్టలకు పట్టినటువంటి ఆ పరిమళము వారు వెళ్ళిన ప్రతి చోట వ్యాపిస్తూ ఉన్నది. ఈ చిన్న సంఘటన మన క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మనము దేవునికి క్రీస్తు సువాసన అని. అంటే మనము ఎక్కడ ఉన్నా మన ద్వారా క్రీస్తుకు పరిమళము వ్యాపించాలి. ఇది 2 విధములుగా జరుగుతుంది. మనము సువార్తను ప్రకటించినప్పుడు మన మాటల ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేస్తాం. మన మాటలు ఆశను నింపాలి, ప్రేమను పంచాలి, దేవుని వైపే నడిపించాలి. మన జీవితము మాటల కంటే గొప్ప సాక్ష్యం. మన క్రియలు, మన ప్రవర్తన, మన త్యాగము, మన వినయం, ఇవి అన్నీ కలిపి క్రీస్తు పరిమళాన్ని వెదజల్లాలి. ఎఫెసీయులకు చెప్పినట్లుగా ప్రేమలో నడిచిన జీవితము దేవునికి సువాసన అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సువాసనను అంగీకరించకపోవచ్చు, కానీ అది వ్యర్థము కాదు. క్రీస్తు పరిమళము మనుషుల హృదయాలను తాకుతుంది, వారిని ఆలోచింపజేస్తుంది, వారిని దేవుని వైపు తిప్పుతుంది. ఒకప్పుడు ఆ రచయిత్రి సువాసనను అనుసరించి దాని మూలాన్ని కనుగొన్నట్లే మన ద్వారా వెలువడే క్రీస్తు సువాసన ఇతరులను క్రీస్తు వద్దకు తీసుకువస్తుంది. కనుక ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా క్రీస్తు పరిమళాన్ని వెదజల్లే జీవితము జీవిద్దాం. మన మాటలు సువార్తగా ఉండాలి, మన జీవితము సాక్ష్యముగా ఉండాలి. అప్పుడు మనము నిజమైన క్రీస్తు సువాసనగా లోకములో ప్రకాశిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.